ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు కల్కి 2898 ఏడి. ఇంకో ఏడాది పాటు గ్యాప్ లేకుండా వినిపిస్తూ ఉండే పేరు కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ రేంజ్లో డార్లింగ్ ప్రభాస్ నాగార్జున కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హాలీవుడ్డా ఏంటి అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఇక ఒక్కో సీన్స్ ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఇండియాలోనే సినిమాలో ఎప్పుడూ లేని విధంగా కల్కి మూవీ టీం ప్రమోషనల్ చేస్తున్న ఆ విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న బుజ్జిని పాన్ ఇండియా లెవెల్లో ప్రతి సిటీకి పంపి మూవీ ప్రమోషన్స్ చేపిస్తున్నారు. ఇక ఎక్కడైనా హీరో హీరోయిన్స్ వెళ్ళి ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మాత్రం బుజ్జితో ప్రమోషన్స్ చేయించడం చాలా కొత్తగా ఉంది. ఈ రేంజ్ ప్రమోషన్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. వాటిని రెండింతలు కాదు, ఏకంగా 10 చేస్తూ కల్కి సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంతా హాలీవుడ్ మూవీ రేంజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ వరకు రెప్పవేయకుండా కళ్ళార్పకుండా చూసే విధంగా ఉంది. ఇక ఒక విజువల్ వండర్ అంటూ ఫిల్మ్ మేకర్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరహా సీన్స్ టేకింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో కథ కూడా చెప్పేశారు. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కథ పరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ ఒక క్లియర్ థాట్తో థియేటర్స్ కు తీసుకురావాలి అనే ఉద్దేశం కావచ్చు. ఇంకా ఈ ట్రైలర్ లో ప్రతి క్యారెక్టర్ ని పరిచయం చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇంకా కొన్ని పాత్రలు సిల్వర్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ చేసేందుకు దాచి ఉంచారు అనే భావన కూడా కలుగుతోంది. అయితే ఇన్నాళ్ళు భైరవ అశ్వత్థామ గురువు అనుకున్నారు అంతా. కానీ అశ్వత్థామకు భైరవ పోటీ అవుతాడు. వారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా విజువల్స్ వేయించే విధంగా ఉంటుంది. ఇక కాంప్లెక్స్ లకి వెళ్ళాలి అనే అతని ఆశయం కోసం తాను చేసే యుద్ధాన్ని ఫస్ట్ హాఫ్ లో చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో మొత్తం ప్రభాస్ మాస్ యాక్షన్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇక కల్కి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ తో ఉన్న కంటెంట్ కి సినిమాకు గనక మ్యాచ్ చేసినట్లయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో విశ్వనటుడు కమల్ హాసన్ షాకింగ్ లుక్ లో మెస్మరైజ్ చేశారు. ఇక సినిమాలోని మిగిలిన రోల్స్ అన్నిటికీ చిన్న ఇంట్రడక్షన్ చేసి వదిలారు. ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ గాల్లో ఎగిరే షాట్ మరో లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా ఈ నెల 27వ తేదీన మనం ఒక విజువల్ వండర్ ని చూడబోతున్నామని ట్రైలర్ ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రభాస్ మాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ లవర్స్ ను ఇంప్రెస్ చేసే అవకాశం ఈ సినిమాకి ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఇక 24 గంటల్లోనే యూట్యూబ్ లో ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన 30 నిమిషాల్లోనే దాదాపు 10 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుండగా అంచనాలను అందుకొని 1000 కోట్లు బొమ్మ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.